బాపతి 52 నెంబర్లు పెట్టింది సార్. ఆ 52 నెంబర్ల బాపతి మేము గత నాకు 3 తరగతులు మేము అదే భూమి మీద ఫైటింగ్ చేస్తాను. ఇక్కడ మాకేమంటే దొరల బాపతి అనే బొబ్బులు ఉంటాయి సార్. ఆదిమూల వెంకట నరసింహ, ఆదిమూల రంగారావు, ఆదిమూలం వాళ్ళు ఉంటుంది సార్. వాళ్ళు చనిపోయి చాలా కాలం అవుతుంది, కానీ మేము పట్టల కోసం తిరుగుతుంటే మాకు అయితే కానీ కొన్ని నెంబర్లు మాత్రం కమలాపూర్ ఎంఆర్ఓ చనిపోయిన పేరు రిజిస్ట్రేషన్ పేరు పెడతాను సార్. నేను ఆల్రెడీ సార్ గారికి ఎమ్మెల్యే ఎంపీ గారికి ఇక్కడ మాకాడ అంబాలగడ సేమ్ అదే ప్రాబ్లం ఉన్నది, కమలాపూర్ అదే మాదిరి ఉన్నది, కర్నూలు అదే ప్రాబ్లం ఉన్నది, పెద్ద గ్రామాలకు కూడా సేమ్ ప్రాబ్లం ఉన్నది సార్. కానీ మాకు నిషేధ జాబితా తీయమని చెప్పారు కూడా మేము 15వ కాలంలో పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది లేదు సార్, మాకు పడ్డది బయట లిస్ట్ కట్టి పని. ఎంఆర్ఓ గారి దగ్గర పోతే ఎంఆర్ఓ గారు ఏమంటారంటే లేదు బాబు ఇది సీలింగ్ సార్, సీలింగ్ అనే బాబు కూడా పూర్తి స్థాయి ఇచ్చింది కదా, మరి అన్ని నెంబర్లకు 52 నెంబర్లకు ఉన్న బాబు మాల్చి ఎందుకు తీసేస్తలేరు, మిగతా వాళ్ళు తీస్తారు అని చెప్పి అడిగాం. అనుడితో ఎంఆర్ఓ గారు మాకు చెప్పే సమయం దానికి కూడా ఇచ్చారు సార్. నేను దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ బాబు చనిపోయిన అనే పేరు కూడా రిజిస్ట్రేషన్ చేసి జరుగుతుందని చెప్పి తీసినాం. దానికి కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ కూడా ఇచ్చినాం, కానీ స్పందన లేకపోతే ఏది లేదు. కానీ మిగతా రైతులకు కూడా ఎవరికి న్యాయం చేస్తుంది సార్. ఇప్పుడు నాదే ఉన్నాయి సార్, ఒక 5 ఎకరాలు నేను దున్నుకుంటా, నేను పంట పండించుకోను బాబు, పట్టాలనే బాబు తిరుగుతుంటే కూడా కాలే. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టి సార్. అప్పుడు ఎమ్మెల్యే గారు ఉండగా ఓడిచ్చారు కదా, ఇప్పుడు అయ్యా ఓడిపోయినందుకే ఆపద వచ్చిందంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది సారు పేరు. ఆపద వచ్చిందంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది సారు పేరు. రావాలా లేకపోతే ఇక్కడ మేడ్చల్లోనే మేడ్చల్ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తారంటారు మీరు. ఆ మాట అంటే నేను కాంగ్రెస్ పార్టీ కమలాపూర్లో ఉంటా, కానీ నా బిడ్డ సౌకర్యం ఉన్నప్పుడు కాపాడిందే ఈటల గారు, అది గొప్పగా చెప్పగలుగుతా. ఏ డాక్టర్ కూడా నాకు పని చేయలేదు, చనిపోదని పంపించినప్పుడు వచ్చి హాస్పిటల్ కూర్చున్నాడు. నాకు తెలియకుండా నా కొడుకు 30,000 కొట్టి నీ బిడ్డ బతుకుతారా అని చెప్పని ధైర్యం చెప్పినప్పుడు ఫస్ట్ వ్యక్తి తనే. నేను ఇవాళ మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను, ఎక్కడైనా సరే చెప్పగలుగుతా. నేను నాకు ఎప్పుడు కానీ అరే నువ్వు రోడ్ ఏం తిరుగుతున్నా, నీ పిల్లల్ని మంచిగా తెప్పించుకోరా, నీ భవిష్యత్తు చూసుకోరా అని చెప్పాను తప్ప ఎప్పుడు కూడా చెడగొట్టి ముచ్చని చెప్పబోయింది. నేను ఇప్పుడు గొప్పగా చెప్పుకున్నా సార్. నేను కాంగ్రెస్ పెట్టినా కానీ ఆయన గౌరవంగా, ఆయన గుండావతి వాల్యూ ఎక్కడున్నా కానీ ఎప్పుడున్నా కానీ అది గౌరవం అట్టే ఉంటుంది. ఆయన జనస్ఫూర్తి లీడర్ సార్. జనంలో పోయిందంటే ఆయన పక్క పొండి ఇది ఎంతమంది రావాలి అంత మొదలు అక్కడ హుజరాబాద్ కి వచ్చి పోటీ ఓన్లీ పోతాను అని మేమే అంటారా సార్, రావాలని మేమే ముక్తాను. ఇప్పుడు చూడలేకపోతాం, చాలా దూరం ఉన్నాడు. మాకు హుజరాబాద్ లో ఇప్పటి వరకు ఆయన పీన కాంచెలు మాకు వచ్చిన అబ్బాయి నష్టం ఏంటంటే వడ్లకాడ నష్టమే, నీళ్ళకాడ నష్టమే, మమ్మల్ని కనీసానికి ఏం చేసినట్టు కూడా లేరు తను వీణ కాంచెలు. ఇక మాకు జనాలు కూడా అంటారు వాళ్ళు ఎటువంటి పిచ్చోడు వచ్చి మా పరిస్థితి అని చెప్పి కొట్టుకుంటారా మేము. కౌశిక్ రెడ్డినా ఇది వెబ్సైట్ సార్, ఎవరు ఒకరి పేరు అంత తగ్గపోయినా మా బతుకులు ఇక్కడ వెళ్ళిపోయిన 20 ఏళ్ళు ఎంతో పోయినాం సార్. ఒక్క ఓడగొట్టుకొని 20 ఏళ్ళు ఎంతో పోయినాం. మళ్ళా తను కనుక ఉంటే ఇప్పుడు ఏ ఆపద ఉండకపోతే సార్, వడ్ల కళ్ళంగా నీళ్లు పాప వచ్చు, రైతుల సమస్యలు తను ఉన్న 20 ఏళ్ళు కుక్కలకు కూడా యూరియా బత్త కోసం లొల్లి లేదు సార్. యూరియా బత్తాల కోసం తిరుగుతారంగా అంటే ఘోరంగా తిరుగుతారు. నేనే అంటే సార్ ఒక 20 బత్త 2,150 రూపాయలు అట్లా కూడా చచ్చిపోతాం రైతులు. సార్ నేనంటే నిజ జాబితాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అవును సార్, నేను కాంగ్రెస్ పార్టీ అంటే శత్రువు కూడా ఆయన సాయం చేసే గుణం ఉందని చెప్పగలుగుతాను. అప్పుడు కూడా కాంగ్రెస్ అంటే ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ మీరు సార్. ఆర్థిక శాఖ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ నాకు శివరావు గారు నాకు జీవితం పెట్టిండే శివరావు గారు. నేను ఆయన బట్టి ఇప్పటి వరకు ఉన్నా సార్. సార్ అంటే గౌరవిస్తారు సార్ అయినా అవ్వదు. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని చెప్పని గౌరవించారు, మంత్రి ఉన్నప్పుడు కూడా గౌరవించారు. ఇప్పుడు లేనని బాధపడతాను. వాళ్ళు చెప్తాను సార్, కాంగ్రెస్ పార్టీ నా ఆపద వచ్చినప్పుడు నాకు హాస్పిటల్ కూర్చొని బతికించేందుకు కొరకు ఏం చేయాలని చేసింది సార్. తనకున్న ఒకటి గౌరవం ఎక్కడ కూడా జనాలు అదే మాది ఉంటుంది. హుజరాబాద్ కాంగ్రెస్ ఆపద వచ్చిందంటే ఆయన పేరు తెలవని వాళ్ళు ఉంటే నన్ను అడగండి సార్, నేను సమాధానం చెప్పగలను సార్. ఒక మనిషి గురించి చెప్పుడంటే కాదు సార్, మనసులో ఉంచారు గుండెల నుంచి రావాలి సార్. దాన్ని ఏదో పదవులతో అనేందుకు కొరకు చాలా మంది అంటారు సార్. నేను గుండెల నుంచి మాట్లాడు సార్. గారు ఏంది మళ్ళా హుజరాబాద్ రావాలని కోరుకుంటున్నారు, పోతారా? అది సెకండరీ కానీ ఆ ఊర్లో దొరలకు బ్రాహ్మణ దొరలు ఉండే మా దగ్గర. బ్రాహ్మణ దొరలు 70 ఏళ్ళ కమలాపూర్లో 60 ఏళ్ళ క్రితం 70 ఏళ్ళ క్రితం ఇట్నే ఆనాడు అక్కడ తుత్తుర్లపల్లి అని ఉంటది. పాత పేరు తుత్తుర్లపల్లి, అలా వెంకటేశ్వరపల్లి అని ఉంటది. అప్పుడు 1000 రూపాయలకి ఎకరం కూడా తీసుకుంటుండేది. అంత జాలి పొలాలు, అంత తుత్తులు మొలుతాయి, తుత్తులు పొలుతు. అట్లాంటి భూములను పాపం ఆనాడు పంగిడిపల్లిని కొంత, కమలాపూర్లు కొంత అసైన్ చేయబడ్డ భూములు కొన్ని, తర్వాత సీలింగ్ లోనేమో అసైన్ చేయబడ్డ భూములు, సీలింగ్ కాని భూములు కొనుక్కున్నారు. ఇలా టక్కన వీళ్ళ పేర్లు పోయి వాళ్ళ పేర్లు వచ్చేసినాయి. మళ్ళీ పాత దొరల పేర్లు వచ్చినాయి. ధరణి వల్ల వచ్చింది. పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు మాదే అంటారా భూమి?
ఇక వెళ్ళి పోవాలి, మళ్ళీ ఎవరు బద్దలాడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బతుకున్న ఎత్తుకొని బిడ్డని ఏమన్నా మీ తాత దగ్గర కొనుక్కున్నా, మీ నాయన దగ్గర కొనుక్కున్నా వచ్చి సంతకం పెట్టామంటే సంతకం పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, సతాయించి తీసుకొని సంతకం పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. సంతకం పెట్టకుండా అట్లే ఉన్నాయి కూడా కొంతమంది ఉంటాయి. ఇంకా ఓకే, ఇట్లా అన్ని గ్రామాలు ఉన్నాయండి భరత్ గారు. చిన్న సమస్య కాదు వీళ్ళు అంటారు. కానీ నేను పర్సనల్గా ఎవరిని వ్యతిరేకించడానికో విమర్శించడానికో చెప్తాను. కానీ దీనివల్ల ఎంత నష్టపోయిందో మీ కళాలు చూసినాం, ధరణి వల్ల ఎంత నష్టపోయిందో. ఓకే ఓకే, ఎట్లా మరి దాని సొల్యూషన్ ఏంది? చేయొచ్చు మార్గం. ఇప్పుడు మనిషి ఉండే మార్గం ఉండదు భరత్ గారు. అది చెంగనమా, రాకెట్ సైన్స్ ఇదేమన్నా? మొత్తం అధికారులను పంపాలి ఫిజికల్గా. అంతకుముందు రెవెన్యూ సదస్సులను పెట్టేదండి. రఘువీరారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు నేను స్వయంగా పోయేది. కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు రెవెన్యూ సదస్సులను పెట్టి అసలు ఆనాడు విఆర్ఓలు ఉండేది. సరే వాళ్ళు కరెక్టే కావచ్చు కాక, కానీ రికార్డు మాత్రం మంచి దాచిపెట్టేది. వారికి పడలోనికి కొంత ఇబ్బంది పెడుతుండొచ్చు, వానికి కావాలనుకున్న కొంత మెయిల్ చేసి ఉండొచ్చు, నేను కావట్లేను. కానీ ఆనాడు ఫిజికల్ డాక్యుమెంట్స్ లాగా ఉండేది. అంత ఈజీగా ఉండకపోవు. అంటే మాయం చేయాలన్నా, రికార్డు మాయం చేయాలన్నా, ఏదైనా చేయాలంటే కూడా అది ఉండేది. ఇలా మనం చూస్తున్నాం, కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులకు కాలబెడతా ఉంటారు, ఆర్డీఓ ఆఫీసులకు కాలబెడతా ఉంటారు. అప్పుడప్పుడు సీసీఐలలో కానీ, అప్పుడప్పుడు సచివాలయంలో కానీ కొన్ని రికార్డులే సర్టిఫికెట్ అని చెప్పి కాలబెడుతున్న చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇది బ్యాడ్ టెండెన్సీ. ఇది ఇలా భూములు ఈ కేసీఆర్ గారి మాటలో చెప్పాలంటే ల్యాండ్ రికార్డ్స్ ఎక్కడైతే గొప్పగా ఉంటాయో అక్కడ 2% జీడీపీ పెరుగుతుందని చెప్పిండు. కానీ జీడీపీ పెరుగుడు దేవుడికి కానీ ఈ పేదల భూములు మాత్రం పోయినాయి. ఓకే, ఇంకొక నెక్స్ట్ కాలర్ గోవర్ధన్ హైదరాబాద్ నుంచి. హలో గోవర్ధన్ గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. అక్కడ ఉన్న ఈటల రాజేందర్ అన్నకు ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే మేడం, ఇప్పుడు సార్ మాట్లాడినట్టు ఆ భూభారతి వల్ల కానీ ధరణి వల్ల కానీ చాలా నష్టం అయితే జరిగింది మేడం. మా దగ్గరనే ఒక 50-60 ఏళ్ళు 70 ఏళ్ళ కింద భూమి చేసుకుంటా ఉంటే. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? మాది మహబూబ్నగర్ సార్. మహబూబ్నగర్ లో ఒక 70-80 ఏళ్ళ నుంచి వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ తాతలు ఎప్పుడో చనిపోయారు, తండ్రులు చనిపోయారు, మన వాళ్ళకు ఊరు తెలియదు, భూమి తెలియదు. అయితే అట్లాంటి చోట్లకు కొంతమంది దళారులు ఏర్పడి ఈ దున్య వాళ్ళకి తెలియకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడి అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ వచ్చి ఇప్పుడు ఏ రేటుకి అవుతుందో ఆ రేటుకి అంతా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని వచ్చి కబ్జా పెట్టిన